గత 5 ఏళ్ల పాటు అన్యాయానికి, అక్రమానికి ఊడిగం చేయటానికి అలవాటు పడిపోయిన కొంతమంది కూటమి ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను జీర్ణించుకోలేక బురద చల్లేందుకు కుట్రలు పన్నుతున్నారని ఏపీ టీపీసీ చైర్మన్ వజ్ర బాబురావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిరికట్ల విఠలరావులు మండిపడ్డారు. కాశీబుగ్గలోని అన్నా క్యాంటీన్ నిర్వహణ తీరుతెన్నులను సోమవారం ఉదయం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓ పత్రిక అన్నా క్యాంటీన్లో హాఫ్ మీల్స్, ఫుల్ మీల్స్ అంటూ ఓ కథనాన్ని ప్రచురించిందని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. 5 రూపాయలకే 3 ఇడ్లీ, 5 రూపాయలకే 3 పూరీలు అందిస్తున్నారని, ఇంకా అవసరమైన వారు మరో 5 రూపాయలు పెట్టి కొనుగోలు చేసుకుంటున్నారే తప్ప ఇక్కడ హాఫ్ ఫుల్ అనే అంశాలకు తావులేదని స్పష్టం చేశారు. సేవా దృక్పథంతో పేదల కడుపు నిండాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారని వివరించారు. ఎమ్మెల్యే గౌతు శిరీష పైన, కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మేందుకు చేస్తున్న ఈ కుట్ర వెనుక ఎవరున్నారనేది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. వాస్తవాలుంటే రాయటంలో తప్పు లేదని, ఒకరి మెప్పు పొందేందుకు ఇటువంటి నీచానికి పాల్పడటం సమంజసం కాదని హితవు పలికారు. ఇటువంటివి పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదవాళ్ళు, అణగారిన వర్గాలకి అన్నా క్యాంటీన్ ఒక వరవని ప్రత్యేకంగా చూస్తుంటే అర్థమవుతుంది. అనేక మంది పేదలు వచ్చి ఈరోజు ఏంటంటే ఆ మెనూ చూస్తుంటే చాలా చక్కనైన పద్ధతిలో ఉంది. వాళ్ళు ఏంటంటే 5 రూపాయలకి 3 పూరి, 5 రూపాయలకి 3 ఇడ్లీ చొప్పున ఇచ్చి ఒక రకంగా మా లాంటి వాళ్ళకి ఏంటంటే అందులో 3 పూరి తీసుకున్నా కడుపు నిండిపోతుంది, 3 ఇడ్లీ తీసుకున్నా సరే మామూలుగా పిల్లలకు కానీ, మహిళలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికి కానీ సరిపోతుంది అన్న నమ్మకం మాత్రం ఇక్కడ చూసిన తర్వాత కలిగింది. చాలా క్వాలిటేటివ్గా ఉంది, చాలా మంచిగా ఉంది. ఏంటంటే పచ్చకామల వాడికి లోకం వల్ల పచ్చగా ఉన్నట్టు ఈ మధ్య కొంతమంది కుక్కలు, దుర్మార్గులు ఏంటంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు చేస్తూ కొన్ని పత్రికలు కనీసం విలువలు లేని రాతలు రాసి ప్రజలకు తప్పు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతమందికి ఒక రకంగా తెల్లవారి 400 మందికి టిఫిన్లు పెడుతుంది, మధ్యాహ్నం 400 నుంచి 500 మందికి భోజనాలు పెడుతుంది, రాత్రి 350 మందికి డిన్నర్ పెడుతున్న ఈ క్యాంటీన్ చాలా క్వాలిటేటివ్ ఉంది, చాలా పరిశుభ్రంగా కూడా ఉంది. దానికి ఏంటంటే వక్రభాష్యం చేస్తూ ఏదో కొన్ని పత్రికల్లో, అన్ని పత్రికలకి నేను ఆరోపణ చేయడం లేదు, వాళ్ళందరూ కూడా విజ్ఞులు, వివేకవంతులు అనేక మంది పాత్రికేయులు ఉన్నారు. వాళ్ళంతా ఏంటంటే ఇక్కడ చూసి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్రికేట్ చేస్తుంటే పనికి రాని వారు కొంతమంది ఏంటంటే ఆరోపణలు చేయాలని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కొంతమంది వెధవలు ఉన్నారే, వాళ్ళే ఇది ఏంటంటే ఈ రకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు తప్పందించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అది ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ ముందు చెల్లిస్తారు. మీకు దమ్ముంటే ఒకసారి వచ్చి పర్యవేక్షించండి, ఒకసారి చూడండి, విజిట్ చేయండి, ఇక్కడ భోజనం చేయండి, ఇక్కడ టిఫిన్ చేయండి, ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వండి, వాళ్ళ తనకు అభిప్రాయాలు తెలుసుకోండి. అంతేగాని అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ, ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద కానీ తప్పుడు పోస్టు పెట్టి తప్పుడు కార్యక్రమాలు చేస్తే చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇది ఒక రకంగా చెప్పు, మీరు ఏమనుకోండి, ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. ఇలాంటి కార్యక్రమాలు కానీ చేస్తే మాత్రం ఇంకో రకమైన చర్యలు కూడా తీసుకోవడం, శాంతియుతమైన పద్ధతిలోనే కొన్ని రకాలైన చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తామని మీకు తెలియజేస్తాం. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయకండి, పేదవాడు కడుపు కొట్టే కార్యక్రమాలు చేయొద్దు, కడుపు నిండే కార్యక్రమాలు చేయండి. విద్యార్థులకు తింటున్నారు, మహిళలు తింటున్నారు, ఒక రకం చెప్పిన ఉమెన్స్ కాలేజీకి వెళ్ళే పిల్లలు కొంతమంది తింటున్నారు, కాయగూరలు అమ్మే వ్యక్తులు కొంతమంది తింటున్నారు, ఆటో కార్మికులు కొంతమంది ఇక్కడ తింటున్నారు. ఏమాత్రం కూడా ఏంటంటే కనీస కొనుగోలు శక్తి లేని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ తింటుంటే వాళ్ళందరికీ ఏంటంటే ఏదో రకంగా ఈ తప్పు చెప్పి వాళ్ళందరికీ మధ్యపూర్తి మారేడుకాయ చేసే కార్యక్రమాలు మీరు చేస్తున్నారే, సభ్య సమాజం క్షమించదు. మీలాంటి రాతలు కూడా ఎవరు కూడా పట్టించుకోదు. రేపు పొద్దున విలువలు కోల్పోయే రాతలు రాసి మరి కాస్త ఉన్న విలువ పోగొట్టుకోకండి అని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు. ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఆశయంతో అన్నపూర్ణ వంటి అన్నా క్యాంటీన్
ఎంతోమంది అభాగ్యుల కోసం, నిరుపేదల కోసం, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పేదవాళ్ల కోసం ఏర్పాటు చేయబడినటువంటి అన్నా క్యాంటీన్ని వైసీపీ మూర్ఖులు కొంతమంది అభాసుపాలు చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో ఏదైతే అవినీతి, అక్రమాలు, కబ్జాలతోటి మొత్తం అలవాటు పడిపోయినటువంటి ఒక మోక ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి మంచిని హర్షించలేక ఆ మంచి పనులని అభాసుపాలు చేయడానికి పనిగట్టుకుని కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆరోపణే పలాసలో ఉండే అన్నా క్యాంటీన్లో మొన్న వచ్చినటువంటి ఏదైతే ఒక పత్రికలో వచ్చిందో 5 రూపాయలకు ఆఫ్, 10 రూపాయలకు ఫుల్ అనేటువంటిది. నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీరు వచ్చి ఒకసారి తెలుసుకోండి. అక్కడ 5 రూపాయలకి ఏ ఐటమ్ ఇస్తారు, ఆ ఐటమ్ చాలన్నటువంటి వాళ్ళు మళ్ళీ మరొక 5 రూపాయలు పెట్టి మళ్ళీ అదే ఐటమ్ కొనుక్కొని తింటారు తప్పితే ఆపులు పుల్లులు ఉండటానికి ఇదేమీ హోటల్ కాదు, మరొకటి కాదు. ఇది కంప్లీట్గా ఒక సేవా దృక్పథంతో ఏర్పడినటువంటిది. ఇది ఏ రకమైనటువంటి వ్యాపారాత్మకమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది ఖచ్చితంగా నిరుపేదవాడికి కడుపు నింపే ఒక కార్యక్రమం ఇది. ఇందులో ఏమైనా అవకతవకలు ఉంటే మీరు కూడా వచ్చి పరిశీలించండి తప్పితే తప్పుడు రాతలు రాసి ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏ ఆలోచనతో అయితే గౌతు శిరీష గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ ప్రారంభపడినటువంటి ఈ అన్నా క్యాంటీన్ అత్యంత పారదర్శకంగా ఎప్పటికప్పుడు దీన్ని మేము ఒక డేగ కళ్ళతో కనిపెడుతూనే ఉన్నాం. ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి వీల్లేదని స్పష్టం చేశాం. దాని ప్రకారం ఇక్కడ నడుపుతున్నారు. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఇది ఒక సిస్టమేటిక్గా అక్షయ పాత్ర వాళ్ళకి ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎప్పటికైనా మీరు మంచి ఆలోచనతోటి ముందుకు రండి. మీ ఆలోచన విధానం మార్చుకోండి. జరుగుతున్నటువంటి అభివృద్ధిని హర్షించండి. ఇవాళ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడుతుంది. గత 5 ఏళ్లు అవినీతి పరుగులు పెట్టింది. ఆ అవినీతికి బ్రేకులు వేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి గౌతు శిరీష గారి కార్యక్రమాలని హర్షించండి తప్పితే ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తి లేదు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పాత్రికేయుల ముసుగులో కొంతమంది చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలు వాళ్ళకు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మంచిని మంచిగా చెప్పగలిగినాడే మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. అంతవరకు మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ స్పష్టం చేస్తున్నారు.